హాయ్ అండి. ఈరోజు రెసిపీ వెజ్ మంచూరియా. ఈ వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. వెజ్ మంచూరియాని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా ఒకసారి చూసేద్దాం. దానికోసం ముందుగా ఇది క్యాబేజ్ తురుమండి. క్యాబేజీని ఈ విధంగా చిన్న చిన్నగా తురుముకోండి. క్యారెట్ని కూడా అదే విధంగా తురుముకోవాలండి. ఒక బంగాళదుంపను బాయిల్ చేసుకొని ఉంచుకోండి. ఈ క్యాబేజ్ తురుముని, క్యారెట్ తురుముని కొద్దిగా హాట్ వాటర్లో వాష్ చేసుకోనండి. వాటర్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, కొద్దిగా వేడి ఉంటే సరిపోతుంది. ఆ వాటర్లో వేసుకొని ఈ తురుముని ఈ విధంగా పిండి బౌల్లోకి తీసుకోవాలండి. గట్టిగా పిండుకోవాలి, వాటర్ ఏం లేకుండా. మీకు పిండడం కష్టంగా ఉంటే ఒక కర్చీఫ్ లాంటి వైట్ క్లాత్లో వేసుకొని అందులో వడపెట్టి గట్టిగా పిండుకోండి. ఈ విధంగా తురుమును మొత్తం పిండుకోవాలండి. ఇందులో ఒక పావు కప్పు మైదాని, ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నామండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి. ఈ తురుముకి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఆ పిండి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి ఆలుని కూడా ఇలా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా ఉన్న వాటరే సరిపోతుందండి, అవసరమైతే వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలుగా మనం చుట్టుకొని రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. అన్నీను ఈ విధంగా అన్నిటిని ఇలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. అందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగ తిరిగేస్తూ ఫ్రై చేసుకోండి. అన్నింటినీ వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. మనం ఎన్నైతే ఉండలు చుట్టుకున్నామో అన్ని ఉండలు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇది వెల్లుల్లి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఒక ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఫస్ట్ వెల్లుల్లి తురుము వేసాను, తర్వాత అల్లము, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. వీటిని కొద్దిగా వేగాక మనం కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ముందైతే అవి వేయించుకున్నాక క్యాప్సికమ్ని, క్యారెట్ని ఇలా సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. క్యారెట్ని, క్యాప్సికమ్ని, క్యాబేజీని కూడా మూడింటిని ఇలా వేసుకోండి. ఈ విధంగా సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. ఈ రెడ్ చిల్లీ సాస్ని ఒక 3 స్పూన్స్ ఉంటుంది వేసుకుంటున్నాను. ఇది టమాటా సాస్ కూడా ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇది నల్ల మిరియాల పొడి అండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. సోయా సాస్ కూడా ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. హైలో పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు మాత్రం మంటని హైలో పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న మంచూరియా ఉండల్ని అందులో వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే హై హీట్ వల్ల ఆ రసాన్నంతా అవి పీల్చుకుంటాయి. ఫైనల్గా కొత్తిమీరని జల్లుకోవాలి. జల్లుకొని స్టవ్ బంద్ చేసి సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని విధంగా తీసుకోండి. వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టేనండి. ప్లేట్లో తీసుకున్నాక సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా వెజ్ మంచూరియన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.